గాలి, నీరు, మట్టి, శబ్దం, తినే ఆహారం అన్నీ కలుషితమైపోతున్న ఈ పరిస్థితుల్లో సమాజ పర్యావరణ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. సమస్త ప్రాణకోటికి ముప్పు వాటిల్లుతోంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. మనుషులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. అర్ధాంతర అసహజ మరణాల పాలవుతున్నారు. ఇటువంటి తరుణంలో మిద్దె తోట పెంపకమే ప్రత్యామ్నాయంగా మారింది. అందుకే ప్రతి శుక్రవారం మిద్దె తోటల సాగుపై మీకు అవగాహన కల్పిస్తోంది మీ నేలతల్లి. ఈ వారం సికింద్రాబాద్లోని సంధ్యారాణి, లక్ష్మణ్ దంపతులు నిర్మించుకున్న మిద్దె తోట గురించి తెలుసుకుందాం. వృత్తిరీత్యా సివిల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. చిన్నప్పటి నుంచి మొక్కల పెంపకం ఇష్టం. కాకపోతే సమయం తక్కువ. పొలం ఉన్నా పంటలు పండించలేని పరిస్థితి. అందుకోసమే ఇంట్లోనే కొంచెం సమయాన్ని వెచ్చించి ఇంటి పంటలను పెంచుతున్నారు సికింద్రాబాద్కి చెందిన సంధ్యారాణి, లక్ష్మణ్ దంపతులు. బాల్కనీలో ఆకుకూరలతో మొదలుపెట్టిన వీరి ఇంటి పంటల సాగు ఇప్పుడు మేడ మీద ఓ వనంలో మారింది. ఉద్యాన శాఖ అధికారుల సహకారంతో అపార్ట్మెంట్లో ఎంతో జాగ్రత్తగా పంటలను పండిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంధ్యారాణి పచ్చటి మొక్కల మధ్య సమయాన్ని గడుపుతున్నారు. తృప్తిని పొందుతున్నారు. ఆరోగ్యాన్ని రక్షించుకుంటున్నారు. నా పేరు సంధ్యారాణి అండి. నేను జిల్లా పౌర సరఫరా అధికారిగా పనిచేస్తున్నాను యాదాద్రి భువనగిరి జిల్లాలో. నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టము. మన ఇంట్లోనే అవైలబుల్ స్థలంలో కొంచెం మొక్కలు పెంచుకోలేమా అన్న ప్రయత్నం చేసినప్పుడు మా హస్బెండ్ లక్ష్మీనారాయణ గారు కూడా ప్రయత్నం చేయి, నీకు మంచి హాబీ ఉంది కదా, మనము ప్రయత్నం చేసి చూడడంలో తప్పేముంది అనుకున్నప్పుడు మొట్టమొదటిగా బాల్కనీలో మొదలుపెట్టాను నేను. మా పిల్లలకు ఆకుకూరలు చాలా ఇష్టము. బయట ఉన్న ఆకుకూరల్లో పురుగు మందులు ఉంటున్నాయన్న భయం వల్ల చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలు తెచ్చి వాటిల్లో ఆకుకూరలు వేయడం స్టార్ట్ చేశాను నేను. అది సక్సెస్ఫుల్గా మంచిగానే నాకు ఫలితాలు ఇచ్చింది. అప్పుడు దాన్ని చిన్నగా ఎక్స్టెండ్ చేసి ఆ టైంలోనే మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గ్రో బ్యాగ్స్ అన్న కాన్సెప్ట్ తెచ్చినప్పుడు ప్రయత్నించి చూద్దామని అవి తీసుకొచ్చి ఈ గ్రో బ్యాగ్స్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినవండి. ఇవి 50% సబ్సిడీలో ఇచ్చారు వాళ్ళు. ఇది అపార్ట్మెంట్ అయినందువల్ల కింద కూడా నేలకు ఏ రకంగా కూడా మనము ఇబ్బంది కలిగించకుండా చిన్న చిన్నగా బెడ్స్ లాగా ఏర్పాటు చేసుకొని వాటి మీద పెట్టి నీళ్లు కానీ మట్టి కానీ కింద నిలవకుండా చాలా జాగ్రత్తగా సంరక్షించుకుంటున్నాం మేము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక ఆలుగడ్డ, ఉల్లిగడ్డ తప్ప అన్ని రకాల కూరగాయలు మాకు వస్తున్నాయి. నలుగురున్న కుటుంబానికి మేము తినగా మా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఇవ్వదగినన్ని కూరగాయలు మాకు వస్తున్నాయి. ఈ పురుగు మందు లేని కూరగాయల వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నాకు చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఇక్కడ చెట్ల దగ్గర వచ్చి ఒక 2 గంటలు కూర్చుంటే నాకు చాలా బ్రీతింగ్ ఈజీగా రావడము, కొంచెం రిలీఫ్ దొరకడం వల్ల డాక్టర్తో చెప్పాను నేను. ఆయన అన్నారు, ఇది చాలా మంచిదమ్మా, మీరు మొక్కల దగ్గర కొంచెం సేపు స్పెండ్ చేయండి తప్పకుండా 2 గంటల పాటు అన్నారు. ఎర్లీ మార్నింగ్ నేను మా హస్బెండ్ వచ్చి గంట సేపు కూర్చుంటాము, సాయంత్రం వీలైతే ఒక గంట సేపు. దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత ఉత్సాహం వస్తుంది. ఒక ముక్కను, ఒక గింజను వేసినప్పుడు అది మొలకెత్తి పుష్పిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని మేము పూర్తిగా పొందగలుగుతున్నాము. దీంట్లో కూరగాయలు, పండ్ల మొక్కలు కూడా పెట్టుకున్నాను చిన్న చిన్నగా. ఇంకా అవి ఫలాలు ఇవ్వడం మొదలు కాలేదు. మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ. ఈ తోట మొత్తం కూడా మీరు నమ్ముతారో నమ్మరో కానీ పూర్తి 6 నెలల తోటనే ఇది. ఏప్రిల్లో మొదలు పెట్టాను నేను. ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చేసింది. కూరగాయలు, ఆకుకూరలు ఇవి కాకుండా నేను కొన్ని హెర్బ్స్ కూడా పెంచుకుంటున్నాను. హెర్బ్స్ పెంచుకోవడం వల్ల మనకు చిన్న చిన్న చిట్కా వైద్యానికి దానికి పనికొస్తుందన్న ఉద్దేశంతో. ఇది ఇన్సులిన్ మొక్క. ఇది మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుందని అంటారు. రోజు ఒక ఆకు తినొచ్చు. దీన్ని డైరెక్ట్గా తినేయడమే కడుక్కొని. దీని తర్వాత ఇది బ్రహ్మకమలము. చాలా పుష్పాలు ఇచ్చింది మాకు బ్రహ్మకమలం ఇప్పటి వరకు. ఇది వామాకు. ఈ వామాకు కొద్దిగా వెచ్చజేసి పిల్లలకు జ్యూస్ ఇస్తే వెంటనే దగ్గు తగ్గిపోతుంది. తులసి మొక్కలు చూస్తున్నారు కదా, విపరీతంగా ఉన్నాయి. వీటి గాలి పీల్చుకోవడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందని మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇది సబ్జా గింజలు. మీకు తెలుసు, ఎండాకాలం మనం నీళ్ళల్లో వేసుకొని తాగుతాం సబ్జా గింజలు. ఇందులోంచి గింజలు వస్తాయి. ఇవి మనం మజ్జిగలో కానీ, నీళ్ళల్లో కానీ, పాలల్లో కానీ వేసుకొని తాగితే చల్లదనం. ఈ రకంగా నాకు తెలిసినవి, నాకు తోచినవి, నేను తెలుసుకున్నవి అన్నీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. తమలపాకు తీగ కూడా ఉంది మా దగ్గర. తమలపాకు తీగ మంచిగా ఏపుగా వస్తుంది. తర్వాత పువ్వులు చూస్తున్నారు కదా, కొన్ని రకాల పువ్వులు కూడా మనం
పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పువ్వులు ఉన్నందువల్ల ఈ మొక్కలకు పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది. జరిగి మనకు మొక్కల మీద పిందె నిలవడము, కాయల దిగుబడి బాగా రావడం అనేది జరుగుతుందని అనుభవంలో తెలుసుకున్నాను. నేను ఇక్కడ చిన్న పందిరి కూడా వేయించుకున్నాను. ఎందుకంటే మనకున్న తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలు పెంచుకోవాలంటే పందిరి అనేది చాలా ముఖ్యం. మనకు పందిరి జాతి కూరగాయలు మనకు వర్షాకాలమే కాకుండా చలికాలం, ఎండాకాలం కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. చూస్తున్నారు కదా, సోరకాయలు, కాకరకాయ, పొట్ల, చిక్కుడు అన్నీ కూడా మంచిగా పిందె మీద, కాయ మీద ఉన్నాయి. ఈ రకంగా ప్రతి కుటుంబం కూడా కొద్దిగా శ్రమ చేసి వాళ్ళ ఇంటికి సరిపడిన కూరగాయలు కొద్దిగా పండించుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం బాగుండడమే కాకుండా మార్కెట్ మీద ఒత్తిడి తగ్గి రైతు కూడా సావకాశంగా వాణిజ్య పంటలు పండించుకొని వృద్ధిలోకి రావడానికి వీలవుతుంది. డాబా మీద ఉన్న స్థలాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతామని తెలియజేస్తున్నాను. ఈ రూఫ్ గార్డెనింగ్ గురించి యాక్చువల్గా నాకు ఫస్ట్ అంతగా దీని మీద అవగాహన కానీ ఇంట్రెస్ట్ కానీ నాకు ఉండేది కాదు. అయితే మా మిస్సెస్కున్న అభిరుచిని మేము యాక్చువల్గా బయట ఒక 2-3 ఎకరాలు తీసేసుకొని బయట ఏదైనా ఫామ్ హౌస్ లాంటిది కట్టేసుకొని చేద్దాం అనుకున్నాము. కాకపోతే మా యొక్క బిజీ లైఫ్లో ఎవ్రీడే మేము మా తోటకి వెళ్ళేసి చూసుకోవడం కానీ దాన్ని ఎంజాయ్ చేయడం కానీ కుదరదనే ఉద్దేశంతో టెర్రస్ పైనే ఒక చిన్నది ఇలా చేద్దామనే ఒక ఐడియాతోటి ఫస్ట్ ఇంట్లో బాల్కనీలో పెంచేసుకున్నాము. ఇక అది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసేసుకొని ఓకే మొత్తం టెర్రస్ పైన కూడా మనకు చాలా ప్లేస్ ఉంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశాము. అయితే దీంట్లో మొత్తము మా ఆవిడకున్న ఇంట్రెస్ట్ ప్రకారము ఆమె అభిరుచికి నేను ఒక జస్ట్ ఇట్లా నా సహకారంతో ఇదంతా ఆమె దీన్ని డెవలప్ చేసింది. అయితే ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ టెర్రస్ పైన పందిరి వేసుకొని పందిరి తీగలు పెంచడం అనేది చాలా కష్టమైన విషయము. అయితే దానికి మేమేం చేసామంటే ఆలో పైప్స్ తీసుకొని ఎలాంటి రూఫ్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఆలో పైప్స్కు వైర్స్ అల్లేసేసి ఈ పందిరి చెట్లు కాకెర, సోర, చిక్కుడు ఇలాంటివన్నీ కూడా మేము టెర్రస్ పైన పెంచేస్తున్నాము. ఇక్కడ అన్ని రకాలైన ఆకుకూరలు కూడా మేము పండిస్తున్నాము. పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బచ్చల కూర, చుక్కకూర ఇలాంటి ఎన్నో రకాల ఆకుకూరలను మేము మాకు కావలసిన ఎలాంటి ఎరువులు వాడకుండా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేము ఈ చెట్లకు ఏదైతే బలం చేకూర్చడానికి ఇంట్లో వచ్చే వేస్ట్ను ఏదైతే వండేటప్పుడు కూరగాయల చెత్త కానీ తడి పొడి చెత్త అంటున్నారుగా ఈ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు, అలా మేము తడిని ఏదైతే ఉన్నదో దీన్ని ఇక్కడ మేము కాంపోస్ట్ మా దగ్గరనే తయారు చేస్తున్నాము. దానికోసానికి సపరేట్గా ఒక 2 డ్రమ్ములు పెట్టేసి ఎవ్రీడే ఇంట్లో డెవలప్ అయిన తడి చెత్తను ఆ డ్రమ్ములో వేసేసి దాన్ని కాంపోస్ట్గా తయారు చేసి ఈ చెట్లకు యూజ్ చేస్తున్నాము. దానివల్ల చెట్లు కూడా చాలా వేపుగా పెరిగేసి చాలా బ్రహ్మాండంగా మాకు కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా అందిస్తున్నాయి. మిద్దె తోటల సంస్కృతి అపార్ట్మెంట్లలో కూడా బాగా విస్తరిస్తోంది. ఇందుకు కారణం మార్కెట్లో లభించే కూరగాయలను ఎలాంటి రసాయనాలతో పండిస్తున్నారో తెలియకపోవడం. అందుకే వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా రూఫ్ గార్డెనింగ్ పై అవగాహన లేకున్నా ఉద్యాన శాఖ వారి సలహాలతో మిద్దె తోటలను ఏర్పాటు చేసుకున్నారు లక్ష్మణ్. రూఫ్ పాడవకుండా ఎంతో జాగ్రత్తగా ఆకుకూరలు, కూరగాయలను, తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. గత 3 నెలల నుంచి మార్కెట్ నుంచి ఎలాంటి కూరగాయలు కొనుగోలు చేయలేదు. కిచెన్ వేస్ట్ను ఉపయోగించి కంపోస్ట్ను తయారు చేసుకొని పంటలకు ఎరువుగా వాడుతున్నారు. నాణ్యమైన ఉత్పత్తిని పొందుతున్నారు. ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇప్పుడు బయట ఏమవుతుందంటే అది కృత్రిమ ఎరువులు వాడి పండించడం వల్ల వాటి సహజమైన రుచిని మనము పొందలేకపోతున్నాం. ఇక్కడ దీనివల్ల ఏంటంటే మనకి యాక్చువల్గా ఇప్పుడు ఒక్కొక్క టమాటా మేము చూస్తే దాంట్లోని పులుపు, తీయదనము అది ఎంత బాగా ఉంటుందంటే ఒక పండు తింటే అరే ఇంత రుచి, అసలు ఇంతకాలం ఈ యొక్క రుచిని మనం కోల్పోయినామా అనిపిస్తున్నది. అది అంత బాగా ఉంటుంది. మన యొక్క ఆకుకూరలు కానీ, టమాటాలు కానీ, పచ్చిమిర్చి కానీ, సొరకాయలు కానీ ఏవైనా ఏ కాయలు చూస్తే కూడా దాని సహజమైన రుచిని మేము పొందగలుగుతున్నాము. దీనివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగున్నది.
అయితే ముఖ్యంగా ఈ ఆకుకూరల విషయంలో చెప్పాలంటే బయట అన్నీ ఎక్కడో ఈ మూసీ కాలువ ఒడ్డునో ఎక్కడో మన హైదరాబాద్లో పర్టికులర్గా మనం చూస్తుంటాము. అన్ని ఆకుకూరలు అన్నీ కూడా మూసీ కాలువ ఒడ్డునే పండిస్తుంటారు. అవే తీసుకొచ్చి వండితే దాని రుచి పచ్చి దాన్ని ఒరిజినాలిటీ అసలు కళ్ళు మూసుకుంటే అది మనం ఏం తింటున్నో తెలియకుండానే తినేస్తున్నాం. అది అలా కాకుండా ఇప్పుడు మనం ఈ రూప్ గార్డెన్ మీద ఇట్లా ఆకుకూరలు ఇవన్నీ పండించుకోవడం వల్ల మనం కళ్ళు మూసుకున్నా కూడా చెప్పగలుగుతున్నాం అన్నమాట. అరే ఈ కూర ఇది అంటే దాని యొక్క టేస్ట్, ఒరిజినల్ టేస్ట్ మనము గుర్తించగలుగుతున్నాం అన్నమాట. అంత డిఫరెన్స్ మనకు బయట దొరికే ఆకుకూరలకు దీనికి ఒక డిఫరెన్స్ మనకు తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి మనము రసాయన ఎరువులు వాడకుండా సహజంగా మనము వీటిని పండిస్తున్నాము. దానివల్ల ఎంతో ముఖ్యంగా ఇప్పుడు పాలకూర ఉన్నది, పాలక్ పన్నీర్ చేసుకోవాలంటే మా పిల్లలకు చాలా పాలక్ పన్నీర్ అంటే ఎంతో ఇష్టం. అయితే అంతకుముందు చేస్తే దాని టేస్ట్కు వాళ్ళు ఏం తింటున్నారో అర్థం కాకపోయేది. ఇప్పుడు పాలక్ పన్నీర్ అంటే వాళ్ళు అబ్బా ఇంత అసలు పాలక్ పన్నీర్ అంటే ఒరిజినల్ టేస్ట్ దీన్ని ఇలాగ ఉంటుందా అనేది వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో ఇప్పుడు మేము కొత్తిమీర, పుదీనా ఇవైతే కరివేపాకు ఇవైతే ఉన్నాయో ఇది రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ ఇవి. ఇప్పుడు మాకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మేము ఇక్కడ బయటకు వచ్చేసి అప్పటికప్పుడు మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే దాన్ని తీసేసుకొని మంచిగా ఫ్రెష్గా కూరగాయలు దాంట్లో వేసేసుకొని తినడం వల్ల దాని యొక్క టేస్ట్ని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. టెర్రస్ పైన ఏంటంటే మనకు చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ తక్కువ ప్లేస్లో ఎక్కువ మనము ఈ కుండీలు అవి పెట్టుకోవడానికి మేము చేసింది ఏంటంటే ఇక మల్టీ లెవెల్ స్టాండ్స్ తయారు చేశాము. దాని మీద కూడా మేము ఏంటంటే ఎక్కువ వెయిట్ రాకుండా ఉండటం కానీ ఈ థర్మాకోల్ బాక్సెస్లో ఇదేంటంటే దీంట్లో మనకు వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది. ఒకరోజు మనము దాంట్లో వాటర్ వేస్తే ఒక 2 days దాకా మనము ఆ థర్మాకోల్ బాక్స్లో ఉన్న వాటి గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేకుండా ఉంటుంది. అదే వేరే మట్టి దాంట్లో ఏంటంటే ఎవ్రీడే మనము వాటరింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. దీంట్లో థర్మాకోల్ వాటర్లో తక్కువ నీళ్ళతోటి మనము ఎక్కువ పంట కూడా దీంట్లో వస్తున్నది, తక్కువ వెయిట్ కూడా ఉంటున్నది. అందుకని ఏం చేసినామంటే మేము ఈ థర్మాకోల్ వాటర్ ఏదైతే మనకు వస్తుందో ఇవి కూడా మేము బయట ఏదైతే మనం ఐటమ్స్ పర్చేజ్ చేస్తామో వాటితో ప్యాకింగ్లో వచ్చిన థర్మాకోల్ని ఇక్కడ మేము యూజ్ చేస్తూ వాటిలో మనకు ఈ కొత్తిమీర, పుదీనా లాంటివి, మెంతికూర లాంటివి చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో ఆకుకూరలు వాటిని ఈ థర్మాకోల్ దాంట్లో యూజ్ చేస్తున్నాం. అయితే మనకు ప్లేస్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ మల్టీ లెవెల్ స్టాండ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన కింద ఎలాంటి వాటర్ కానీ మట్టి కానీ ఉండకుండా ఫ్లోరుకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఈవెన్ దో 1% కూడా ఫ్లోర్కు మనం డ్యామేజ్ కలగకుండా మల్టీ లెవెల్లో ఎక్కువ కుండీలు పెట్టేసుకొని ఎక్కువ మనము దీంట్లో కూరగాయలు పండించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల మనకు ఎంతో ప్లేస్ సేవ్ అవుతున్నది. ఎన్నో రకాలమైన ఆకుకూరలు దీంట్లో పెంచుకోవడము ఇలాంటివన్నిటికీ ఈ మల్టీ స్టాండ్స్ అనేది చాలా యూజ్ అవుతున్నది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు మేము ఈ యొక్క కుండీలను పెట్టేటందుకు ఇలా ఒక మెష్తో పాటు అరేంజ్ చేసిన ఒక స్టాండ్స్ని మేము ఇక్కడ అరేంజ్ చేశాము. దీనివల్ల ఏంటంటే ఈ స్టాండ్ మీద ఈ కుండీలు పెట్టడం వల్ల దీంట్లో మనం వాటర్ పోసినప్పుడు ఏదైతే బయటికి అవుట్లెట్ ఉంటుందో ఆ వాటర్ కూడా ఇప్పుడు ఈ స్టాండ్ మీద నిలబడకుండా కిందికి వెళ్ళిపోయి నీట్గా మనకు అవుట్లెట్ వెళ్ళిపోయేటందుకు ఈ స్టాండ్స్ స్పెషల్గా మనం దీనికోసానికి మేము తయారు చేయించుకున్నాము. దీనివల్ల ఏంటంటే రూప్ కూడా ఎలాంటి డ్యామేజ్ కాదు. మనం ఇదేంటంటే మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఏంటంటే అన్ని బిల్డింగ్స్లలో మనకేదో మన చెట్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో వాటర్ ప్రూఫ్ చేసిన ఫ్లోర్స్ ఉండవు. అందువల్ల ఏంటంటే ఎలాంటి ఫ్లోర్ మీద అయినా సరే మనం చెట్లు పెంచుకుంటేందుకు ఈ యొక్క స్టాండ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీటి కింద వాటర్ పడ్డా కూడా ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. దానివల్ల రూప్ కూడా ఎలాంటి డ్యామేజ్ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం రూప్ పైన ఈ చెట్లు పెంచుకోవడం వల్ల కింది ఫ్లోర్ వాళ్ళకు అన్నిటికీ ఇప్పుడు సమ్మర్లో ఎంతో కూల్నెస్, చల్లదనం కూడా కింది ఫ్లోర్లో వాళ్ళు అనుభవిస్తూ ఉంటుంది. దీనివల్ల టెంపరేచర్ కూడా మనకు అట్లీస్ట్ ఒక 3-4 degrees టెంపరేచరు సమ్మర్లో తగ్గి మనకు ఎంతో చల్లని వాతావరణం కూడా కింది ఫ్లోర్లో వాళ్ళకు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనకు ప్లాస్టిక్ కవర్స్ గవర్నమెంట్ వాళ్ళు ఎంతో ఆలోచించి దీని మీద రీసెర్చ్ చేసి ఈ యొక్క బ్యాగ్స్ తయారు చేశారు. దీంట్లో మనకు ఈ మట్టి ఇదంతా పోసినప్పుడు కూడా ఏమాత్రం వెయిట్ కలగకుండా, రూప్ మీద కూడా ఎలాంటి డ్యామేజ్ కాకుండా, రూప్ మీద ఎలాంటి వెయిట్ పడకుండా ఇవన్నీ కూడా మనకు ఎంతో అనుకూలంగా ఎంతో మంచిగా మనకు కావలసిన ఇంటికి సరిపోయేన్ని కూరగాయలు పండించుకోవడానికి ఇది డిజైన్ చేసి దీని మీద ఎంతో R&D చేసి వాళ్ళు తయారు చేసిన ఈ బ్యాగ్స్ మనకి ఈ రూప్ గార్డెన్ గురించి ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి ఇప్పుడు మనము ఇళ్ళల్లో కొంతమందికి డౌట్ ఉంటుంది, అరే మనము చిన్న మొక్కలు అంటే ఏదో పెంచుకోగలుగుతాం కానీ పెద్ద మొక్కల్ని మనం ఎలా పెంచుకోవాలి టెర్రస్ పైన అనేసి. దానికి కూడా ఇప్పుడు ఇది ఫైబర్తో తయారు చేసిన
కుండీ అండి. దీని వెయిట్ ఏమి ఉండదు, ఇది చాలా లైట్ వెయిట్. దీంట్లో మనకు కావాల్సిన మట్టి వస్తుంది. ఇప్పుడు దీంట్లో చూస్తే మీరు ఈ మామిడి చెట్లు, ఇది ఒక మామిడి చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇక్కడ నిమ్మ చెట్లు, దానిమ్మ చెట్లు, జామ చెట్లు, పొప్పటి చెట్లు, ఇవన్నీ కూడా మనము ఈ కుండీలోనే, ఈ పెద్ద కుండీలు చూడడానికి మాత్రం ఈ పెద్దగా ఉంటాయి, వెయిట్ మాత్రం చాలా తక్కువ. తర్వాత ఇవి ఏంటంటే ఈ కుండీలలో ఈ పెద్ద చెట్లు కూడా మంచిగా బ్రహ్మాండంగా మనం పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇలాంటి ప్లాస్టిక్ డ్రమ్లలో పెంచడం వల్ల మనకు వెయిట్ కూడా ఏమీ ఉండదు. తర్వాత మనకు కావాల్సినట్టుగా మొక్క గ్రోత్కు కావాల్సినంత మట్టిని దాంట్లో నిలిపి దాంట్లో సహజంగా మనం తయారు చేసే ఎరువులు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 2 డ్రమ్ములు అవపడుతున్నాయి. దీంట్లో ఇది మనం ఇంట్లో తయారు చేసే, ఇంట్లో వెళ్ళే వేస్ట్ ఏదైతే ఉందో, తడి కూరగాయల చెత్త కానీ, ఇంట్లో వాటికి వచ్చేది మనం బియ్యం కడిగినప్పుడు వచ్చే నీళ్లు కానీ, అవన్నీ కూడా వాటితోటి ఈ 2 డ్రమ్లలో మనం వేసేస్తే ఇది సహజంగా దీంట్లో మనకు కాంపోస్ట్ తయారవుతుంది. ఈ కాంపోస్ట్ తోటి మనం దీంట్లో ఈ చెట్లను మంచి చాలా బ్రహ్మాండంగా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా ఈ యొక్క ఎరువులతోటే మనం ఈ యొక్క చెట్లను చాలా మంచిగా డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటున్నది. ఇవాళ రేపు మన ఈ సిటీలో బిజీ లైఫ్లో మన పిల్లలకు అసలు పంటలు ఎలా పండిస్తారు, అవి ఏ కూరగాయలు ఏ చెట్టు నుండి ఎలా వస్తాయి అనేది ఒక అవగాహన లేకుండా పోయింది. అందుకని మనం ఏం చేయాలంటే మనకున్న తక్కువ ప్లేస్లో ఇలా ఒక రూఫ్ గార్డెన్స్ తయారు చేసుకుంటే మన పిల్లలను కూడా ఈవినింగ్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మన వాళ్ళని బయటికి పైకి తీసుకొచ్చేసి, ఇగో చూడండి మనకు ఇది వంకాయ చెట్టు, ఇది బెండకాయ చెట్టు, ఇది బీరకాయ చెట్టు, దీంట్లోంచి కూరగాయలు ఇలా వస్తాయి, దీన్ని ఇలా చూసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది అనేసి వాళ్ళకు ఈ గార్డెనింగ్ గురించి కూడా, ఈ చెట్ల గురించి కూడా మనం ఒక అవగాహన కల్పిస్తే వాళ్ళకు కూడా ఎంతో తెలుస్తుంది దీని గురించి. ఓహో, మనకు కూరగాయలు ఇలా పండుతాయా, మనకు ఇలాంటి చెట్ల నుండి మనకి ఆహారం వస్తుందా అని చెప్పేసి మనం వాళ్ళకు ఒక క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఈ రూఫ్ గార్డెన్స్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేసి నా యొక్క ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్న తక్కువ ప్లేస్ను అందరు కలిసి ఇంకా వాళ్ళకి ఇష్టమైన విధంగా వాళ్ళు డెవలప్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పువ్వులు అంటే ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి కాయగూరలు అంటే ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళకి ఎలాంటి ఏ అవసరం ఉండదో అందరు కలిసి సహకరించుకొని ఒకరికొకరు ఈ యొక్క రూఫ్ గార్డెన్స్ తయారు చేసుకోవడం వల్ల అందరికీ కూడా అనుకూలంగా మంచిగా ఉంటుంది. మంచి ఆక్సిజన్ దొరుకుతుంది మనకు. హైదరాబాద్ సిటీలో క్లోజ్డ్ ఏరియాలో, క్లోజ్డ్ ఫ్రెండ్ సర్కిల్స్లో మనకు ఇలాంటిది డెవలప్ చేసుకోవడం వల్ల మంచి ఒక స్నేహభావం కూడా పెరుగుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్లోకి ఒక్కొక్క అపార్ట్మెంట్స్లో మినిమం చూసుకున్నా కూడా 20-25 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ 20-25 ఫ్యామిలీస్ కూడా ఎవ్రీ డే వాళ్ళ బిజీ లైఫ్లో ఒకరినొకరు కలుసుకోవడం అనేది జరగదు. అది అలాంటప్పుడు ఇలాంటి రూఫ్ గార్డెన్స్ ఇలా డెవలప్ చేసుకొని సాయంత్రం 1 గంట సేపు వాళ్ళ పిల్లలు అందరూ పైకి వచ్చేసి కలిసి ఉండడం వల్ల ఒకరంటే ఒకరికి అవగాహన, ఒకరినొకరికి మంచి స్నేహభావం పెంపొందించుకొని మంచి ఒక లివింగ్ స్టైల్, మంచి లివింగ్ స్టైల్ను మనం డెవలప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు ఒక సామెత ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో దాన్ని ఏంటంటే మన ఆరోగ్యము మన చేతిలోనే ఉంది. మనము దాన్ని ఎంత మంచిగా చూసుకుంటే మనం అంతా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా ఏం చేసినా కూడా మనం ఏం చేస్తాము, ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళ బాధను వాళ్ళే అనుభవించాలి. ఇప్పుడు అదే ఒక ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏదైనా బాధ ఉందనుకోండి, మనం కొంత డబ్బు ఇచ్చి మనము వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ఒక ఫైనాన్షియల్ బాధను తీర్చగలం. కానీ అదే ఆరోగ్య విషయంలో ఎవరి ఆరోగ్యాన్ని వారే కరెక్ట్గా చూసుకోవాలి. అంటే ఆరోగ్యం కరెక్ట్గా ఉండాలి అంటే ఇలాంటి ఎలాంటి రసాయనం లేని ఆహారం తీసుకోవడం వల్లే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలే కాకుండా పండ్లను పండిస్తున్నారు. అందులోనూ అరుదైన వెరైటీలను పండిస్తున్నారు. ఫ్యాషన్ ఫ్రూట్ అని, వాటర్ యాపిల్ అని కొత్త రకాలను పెంచుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ తీగ ఏదైతే ఉన్నదో ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఏతుందో ఇది మనకు యాపిల్ టేస్ట్లో లాగా ఉంటుంది. దీనికి కొన్ని 100 కాయలు వస్తాయి. ఒకసారి ఇది క్రాప్ స్టార్ట్ అయిందంటే కొన్ని 100 కాయలు వస్తాయి. ఇది మార్కెట్లో మనకి ఎక్కడ దొరకదు. ఇది మన యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి మనం ఇండ్లలో పెంచుకుంటే ఈ పండు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట. ఇది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మొక్కను చూసినట్టయితే ఇది వాటర్ యాపిల్. ఈ వాటర్ యాపిల్ ఏదైతుందో ఇది కూడా అంతే సేమ్. మనకి ఇది చాలా అరుదైన మొక్క అనమాట. ఇది ఎక్కడ కూడా మనకు ఈ వాటర్ యాపిల్ అనేది బయట మార్కెట్లో మనకి ఎక్కడ కూడా ఇవి అమ్మరు. ఇది మనం సొంతంగా ఇవి పండించుకుంటే ఇది ఒక టేస్ట్ కూడా చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. వీటిని కూడా అంతే 5 స్టార్ హోటల్స్లో వాళ్ళు స్పెషల్గా మనకు ఈ యొక్క ఫ్రూట్స్ని మనకు
సర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఫ్రూట్స్ కూడా మనం చాలా అరుదు మనకు అసలు. అంటే మార్కెట్లో మనం డబ్బులు పెట్టి కొందాం అనుకున్నా కూడా ఈ దొరకనటువంటి ఫ్రూట్స్ ఇవి మనకు. ఇది కర్రపెండలం. ఈ కర్రపెండలం ఏదైతే ఉన్నదో దీంతో ఈ కర్రపెండలం అంటే మనం ఏదైతే మనం సగ్గుబియ్యం కీర్ తయారు చేసుకుంటామో దానికి సంబంధించిన గడ్డ అనమాట. ఇది లోపల మనకు ఆ గడ్డ వస్తున్నది. ఈ చెట్టు పెట్టినాక ఒక 6 monthsలో ఇది మనకు లోపల దాని యొక్క గడ్డ తయారవుతుంది. అప్పుడు 6 months తర్వాత తీర్చుకుంటే దానిలో మనకు సగ్గుబియ్యం తయారు చేసుకునే గడ్డ తయారవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ తొట్లు చూడండి, మనకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది ఏంటంటే మనకు ఇది స్టేజ్ వైజ్ అనమాట. ఇప్పుడు దీంట్లో అన్నింటిలో మనకు ఈ కొత్తిమీర ఉంది. మనకి కొత్తిమీర అంటే జనరల్గా ఏంటంటే మనము రెగ్యులర్గా మనం యూజ్ చేసేది ఇంట్లో. అంటే ఒక దాంట్లో చేస్తే మళ్ళీ అయిపోతే ఇలా, అందుకని ఒకటి కాగానే ఇంకోటి, ఒకటి అయిపోగానే ఇంకోటి, ఇలా మళ్ళీ ఇది ఖాళీ అయిన దాంట్లో మళ్ళీ ఇమీడియట్లీ వేసుకుంటూ పోతాం. దానివల్ల ఏంటంటే మనకు ఎవ్రీ డే మనకు ఇది షార్టేజ్ అని లేకుండా ఎవ్రీ డే మనకు ఫ్రెష్గా మనకు ఇంట్లో యూజ్ చేసుకునేందుకు ఈ తొట్లలో చిన్న తొట్లలో పెంచుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెష్. ఎందుకంటే ఒక పెద్ద దాంట్లో పెంచడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక మొక్క పీకితే ఇంకో మొక్క దాన్ని డ్యామేజ్ అవుతున్న ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు ఎంతైతే అవసరమో అంతే తీసుకుంటాం. మళ్ళీ ఈ తొట్టి అయిపోగానే ఈ తొట్టులో మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటాం, ఇంకో తొట్టులోకి వెళ్తాము. దీనివల్ల ఏంటంటే మనకు రెగ్యులర్గా ఇక మనకు వేరే మార్కెట్ మీద మనం ఆధారపడకుండా మనకు ఇంట్లోకి కావాల్సినంతగా మనకు ఆకుకూర దీంట్లో మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ మొక్క ఏదైతే ఉన్నదో నల్లేరు. ఈ నల్లేరు ఏంటంటే చూడండి, దీని ఆకారం ఇదంతా కూడా మనకు ఈ కాళ్ళ చేతులకు ఉండే వెముకల ఆకారంగా ఉంటుంది. చూడండి ఈ బోన్స్, మనకైతే శరీరంలో మన బోన్స్ ఎలాగైతే ఉంటుందో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఈ నల్లేరు కూడా అలాగే ఉంటుంది. దీని ఏంటంటే మనము పచ్చడి చేసుకొని తినడం వల్ల బోన్స్ ఫ్రాక్చర్ అయినా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది మన బోన్స్ను ఇట్లా అతికిచ్చేస్తుంది అనమాట. ఎలాంటి మెడిసిన్స్ లేకుండా సహజంగా మనకు ప్రకృతిలో దొరికే యొక్క మొక్క మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే దీని పక్కనే చూస్తే ఇది చెనంగాకు. ఈ చెనంగాకు ఏంటంటే మనకు జనరల్గా ఏంటంటే కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్న వాళ్ళకు ఆరోగ్యం అరగడం లేదు అది ఇదని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క చెనంగాకుని పచ్చడి చేసుకొని రోజుకు ఒక పూట కనుక దీన్ని తిన్నట్టయితే ఎంతో మనకు డైజెషన్ ప్రాబ్లం ఎంత పెరుగుతుందంటే మనకు విపరీతమైన ఆకలి పెరిగేసి బ్రహ్మాండంగా మన యొక్క ఆరోగ్యాన్ని దీన్ని బాగా డెవలప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది మనిషికి కానీ మొక్కకు కానీ దేనికైనా సరే వాటర్ తాగితే దాహం తీరుతుంది కానీ స్నానం చేస్తే దాహం తీరదు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే మొక్కకు కావాల్సినంత నీరు దానికి పట్టాలి, అంతేగాని దాంట్లో నీరు పోసేసి కార్బోహైడ్రేట్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మట్టిలో ఉన్నట్టు సాంద్రత ఏతుందో బయటకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనకైతే ఎంతైతే అవసరమో వాటరు అంతే వాటర్ కుండీలో పట్టేసుకొని వాటర్ వేస్టేజ్ లేకుండా వరదలాగా పారకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మల్టీ లేయర్ స్టాండ్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఇది ఒక బెనిఫిట్ మనకి. ఏంటంటే పైన తొట్లు పెట్టాం, కింద తొట్లు పెట్టాం. ఫస్ట్ ఏంటంటే పై వరుసల తొట్లకు నీళ్ళు పట్టేసుకోవాలి. అదేమైంది దాంట్లో మనం పట్టేటప్పుడు ఏంటంటే కొంత వాటర్ మనకు దాంట్లో నుంచి ఏదైనా లీకేజ్ అయినా కూడా కింది తొట్టులో పడుతుంది. అది ఆ వాటర్ కింది తొట్టి తీసుకుంటుంది. అయితే దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న సాంద్రత కూడా మనకు వృధా కాకుండా ఒక తొట్టిలోంచి ఇంకో తొట్టిలోకి వెళ్ళడానికి అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మల్టీ స్టాండ్స్ లెవెల్ వల్ల. అదొకటి చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి వాటర్ విషయంలో కూడా మనము ఎక్కువ దుబారాగా వాటర్ పోసేసి ఏదో మనం ఎక్కువ నీళ్లు పోస్తే ఎక్కువ చెట్లు పెరుగుతాయనో అది వేరే విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎంతైతే మినిమం వాటర్ జస్ట్ ఇప్పుడు ఇంత పెద్ద గార్డెనింగ్ చేయడానికి కూడా మనకు మ్యాక్సిమం అవసరమయ్యేది ఎంత, జస్ట్ 100 to 200 లీటర్స్ వాటర్ తోటి మొత్తం ఈ యొక్క మనం తోటను ఇలా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. చివరిగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఆరోగ్యం గురించి ఈ మాత్రం శ్రమ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే మనం 1% కనుక ఈ మొక్కల మీద పువ్వుల మీద కాయగూరల మీద మనం శ్రద్ధ తీసుకుంటే 100% మన యొక్క ఆరోగ్యం బాగుపడి మనము ఎంతో అంటే ఎక్కువ కాలం బతకాలని కాదు, బ్రతికినంత కాలము ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉంటామనేసి నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి ఇంట రూఫ్ గార్డెన్ వ్యవసాయంతో శారీరక వ్యాయామం, మంచి ఆహారం, ఆరోగ్యం లభిస్తాయి. ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్యం కోసం కొంత శ్రమ పడితే, శ్రద్ధ చూపిస్తే బ్రతికినంత కాలం ఆరోగ్యంగా సంతోషంగా బ్రతకవచ్చు అంటున్నారు ఈ దంపతులు. కొద్దిపాటి స్థలం ఉన్న మిద్దె తోటలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం.